హలో అండి, ఈరోజు మీ అక్క నేర్పించబోయే పని వచ్చేసి బీరకాయ కర్రీ అండి. చాలా కమ్మగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నానండి. ఈ అక్కకు ఒక లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చాలా కమ్మగా ఉండే విధంగా బీరకాయ కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు నేనైతే చూడండి, ఇందులో వచ్చేసి కొబ్బరి ఇంకా అలాగే కారం పొడి, ధనియాల పొడి వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఆనియన్స్, టమాటా పళ్ళు, బీరకాయ తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే చూద్దామా. చూసే ముందు ఒక లైక్ చేసేయండి అక్క కోసం. ఇదిగోండి, ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఆనియన్స్ అయితే వేయాలండి. ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. చూడండి, ఇందులోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పౌడర్ కానీ ఇలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయట అయితే తెచ్చుకోనండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. ఇలా మధ్యలో అయితే కలుపుకుంటూ టమాటా ముక్కలు అయితే మగ్గించుకోండి. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం టమాటా పళ్ళు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కారం, ధనియాల పౌడర్ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వచ్చేసి ఇందులోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుని కాసేపు అలా కలుపుతూ ఉండాలా. ఇంకా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలా. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఒకసారి అలా కలిపేసి మసాలా మొత్తము మూత పెట్టేసి ఈ మసాలా మీద మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వాలండి. చిన్న మంట మీద మగ్గనివ్వండి. ఈ కొబ్బరి పచ్చి వాసన అనేది, మసాలా వాసన అనేది, పచ్చి వాసన అనేది వెళ్ళిపోయి మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది, గుమగుమలాడే స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం బీరకాయ ముక్కలు వచ్చేసి ఇందులోకి వేయాలండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలకు ఆ మసాలా మొత్తము పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం మనకు బీరకాయ ముక్కలకైతే బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. కాసేపు ఒక 5 నిమిషాలన్నా ఇలా కలుపుకుంటే మనకు ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకోవాలండి. చూసారా, ఇలా 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుకుంటే మనకు బీరకాయలో ఉన్న నీరు అనేది మనకు బయటకు వస్తుందండి. బీరకాయ గుని చాలా బాగా మగ్గుతుంది. ఇంకా ఆ తర్వాత మనము కర్రీకి సరిపోయేమైన వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయేమైన ఉప్పు వేసుకోండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మీ చాయిస్ అండి వేసుకొని ఇప్పుడు మనం కాస్త కొత్తిమీర పైనుంచి వేయాలండి. కొత్తిమీర ఆకులు వేసుకుంటే ఇప్పుడు మనకు గుమగుమలాడే కర్రీ స్మెల్ ఉడికేటప్పుడు వస్తుందండి.
ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించే విధంగా అయితే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది మసాలా కర్రీ, బీరకాయ మసాలా కర్రీ అయితే. ఓకేనా. ఇంకా మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము రైస్తో అయినా తినచ్చండి. చపాతి, జొన్న రొట్టె, రాగి సంగటి, ఎందులోకైనా మనకు ఆహా అనిపించే విధంగా అయితే ఈ కర్రీ ఉంటుంది. అంత బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి, ఉడికించుకోవాలండి కర్రీ అయితే. ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ గుమ్మగుమ్మలాడే కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఎలా చేసుకోవాలనో ఈ అక్క నేర్పించింది కదా ఈరోజు వీడియో అయితే. ఓకేనా అండి. నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి.